ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈ డిసెంబర్ మాసంలో ముందుగా ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఉమా గారు? తప్పకుండా అండి. డిసెంబర్ మాసము అనేటువంటిది 2025లో ఆఖరి మాసం అండి. ఈ మాసంలో అనేక గ్రహ సంచారాలు మారుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పటి వరకు కొన్ని రాశులకి రాజయోగాన్ని ఇచ్చినటువంటి గురుగ్రహ సంచారము మళ్ళా ఇప్పుడు వెనక్కి అంటే మిథున రాశిలోకి యథాస్థానంలోకి ఆయన వెళ్ళబోతున్నారు. డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి రాబోతోంది. కాకపోతే గురుడు వక్రగతిలో ఉన్నారండి. వక్రగతిలో ఉన్నప్పుడు గురుడు రెట్టింపు ఫలితాలు ఇస్తారనమాట. అది ఏ రాశికైనా మంచి చేస్తే రెట్టింపు ఫలితాలు ఉంటాయి, కొంచెం ఇబ్బందులు అనేటువంటివి కూడా రెట్టింపు అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇదే కాకుండా డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి వెళ్ళబోతోంది. ఈవెన్ 20వ తారీఖున డిసెంబర్ 20 అదే మధ్యలో కరెక్ట్గా డిసెంబర్ మధ్యలో ధనస్సు రాశిలోకి శుక్రగ్రహ సంచారం కూడా మళ్ళీ అదే ధనస్సు రాశిలోకి డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారము. అంటే చూడండి, ధనస్సులో రవి, కుజ, శుక్ర 3 గ్రహ సంచారాలు ధనస్సు రాశిలో కనబడుతూ ఉన్నాయి. బుధగ్రహ సంచారం మాత్రం డిసెంబర్ 6వ తారీఖున ధనస్సు నుంచి వృశ్చికంలోకి రాబోతోందండి. సో ఇక్కడ ఈయన మాత్రం వెనక్కి రాబోతున్నారు అని చెప్పచ్చు. మిగతా గ్రహాలన్నీ కూడా యథాస్థానంలో అంటే శని మీనరాశిలోనే వక్ర త్యాగాన్ని చేసే, వక్ర త్యాగము అంటే ఏంటి అంటే వక్రగతిని వదిలేసి ఫార్వర్డ్ మోషన్లోకి ఆయన వెళ్ళబోతున్నారు అని అర్థం అనమాట. సో ఆయన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కుంభరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. సింహరాశిలో కేతుగ్రహ సంచారం యథావిధిగా అన్ని జరుగుతూ ఉన్నాయమ్మా. సింహరాశి వారికి డిసెంబర్ మాసంలో వ్యాపార పరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా ఎలా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. సింహరాశి వాళ్ళకి ఏంటి అంటే ఈ డిసెంబర్ మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారాల వల్ల వీళ్ళకి మంచి యోగాలు అనేటువంటివి స్టార్ట్ అవ్వబోతున్నాయి. మంచి రోజులు రాబోతున్నాయి, మంచి అవకాశాలు రాబోతున్నాయి, మంచి శుభవార్తలు వినబోతున్నారని చెప్పొచ్చండి. కొన్ని విషయాల్లో వీళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ మాసంలో వీళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు చూసుకోవాలో కూడా చూద్దామమ్మా. ముఖ్యంగా వీళ్ళకి గురు బలము అనేటువంటిది పెరగబోతోంది. డిసెంబర్ స్టార్ట్ అయినటువంటి 5 రోజుల తర్వాత నుంచి ఖచ్చితంగా వీళ్ళకి గురుబలం పెరుగుతుంది. మంచి అవకాశాలు వస్తాయి, డబ్బు ఆదాయం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడే పునర్వైభవాన్ని చూస్తారు. ఇంతకుముందు మీద ఎర్నింగ్స్ అనేటువంటివి చాలా బాగుంటాయి. ఉద్యోగంలో అవకాశాలు అంటే ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, జాబ్ లేదని బాధపడుతున్నా టెన్షన్ ఏమీ పడద్దు. కేవలం డిసెంబర్ స్టార్ట్ అయిన 5 రోజులు ఓపిక పట్టండి. 6th తర్వాత నుంచి మీకు ఖచ్చితంగా బాగుంటుంది. అయితే 5th హౌస్లో శుక్రుడు కూడా యోగిస్తూ ఉన్నారండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా మెరిటల్ లైఫ్లో ఉండేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు, మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ అయిపోవడం కానీ, తర్వాత ప్రేమ వ్యవహారాలు, లవ్ ప్రాబ్లమ్స్ విషయంలో ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అయిపోవడం కానీ, సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగం కానీ, కళారంగాలు మేజర్లీ ఉమెన్ క్లాతింగ్, వర్చువల్ రియాలిటీ, ఏఐ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, లేకపోతే శుక్రుడికి సంబంధించిన ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఏదైనా స్టూడియోస్ కానీ, బొటిక్స్ కానీ, బట్టల వ్యాపారాలు, గార్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా శుక్రుడేనండి. అలాంటి శుక్రుడి ఫ్యాక్టరీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. మంచి వ్యాపారం చేస్తారు, మంచి అవకాశాలు వస్తాయి, మంచి అట్రాక్షన్ లభిస్తుంది, అన్నీ బాగుంటాయి. అయితే 4వ స్థానంలో బుధుడు అనుకూలిస్తున్నారండి. బుధుడు ఎప్పుడైతే బాగుంటారో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, జర్నలిజం కానీ, కమ్యూనికేషన్ కానీ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా బుధుడు బాగుండడం వల్ల మంచి రాజయోగం చూస్తారు. ఎస్పెషల్లీ ఎప్పటి నుంచి అంటే 6వ తారీఖు దాటిన తర్వాత నుంచి. 6వ తారీఖు దాటిన తర్వాత నుంచి అవకాశాలు బాగుంటాయి. వ్యాపారంలో మంచి బ్రాంచెస్ అనేవి ఓపెన్ చేయడం. ఎందుకు అంటే సింహరాశి వాళ్ళకి 2nd లార్డ్ బుధుడు అండి. బుధుడు యాక్టివేట్ అయితేనే వీళ్ళ చేతిలోకి మనీ వస్తాయి. ఖచ్చితంగా వీళ్ళకి మనీ అనేటువంటివి రాబోతున్నాయి. అది కూడా ఎప్పటి నుంచి అంటే 6th తర్వాత నుంచి ఖచ్చితంగా మంచి మనీ అనేటువంటి చూసే అవకాశాలు బాగుంటాయండి. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి, ట్రేడర్స్ అందరికీ కూడా సింహరాశి వాళ్ళకి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే మిగతా గ్రహాలు మనం చూసుకుంటే లగ్న కేతువు కన్సిస్టెంట్గా ఆలోచించలేకపోవడం కానీ, కన్సిస్టెంట్గా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. దీనివల్ల మానసిక ఒత్తిళ్ళు అయితే కామన్, మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. ఇప్పటి వరకు కేతు లగ్నంలో ఉన్నారు కాబట్టి ఈ మాసంలో కూడా మీకు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
5th రవిగ్రహ సంచారం కనబడుతోందండి. పంచమంలో రవిగ్రహ సంచారం కనబడుతోంది. ఆయన 4th నుంచి 5th ఎంటర్ అయ్యారు December 17 తర్వాత. సో రాజకీయ నాయకులకి కానీ, లేకపోతే బంగారము వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కానీ, పేరు ప్రఖ్యాతలు కోరుకునేటువంటి వాళ్ళకి కానీ, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేటువంటి వాళ్ళకి, జాబ్లో ప్రమోషన్ కోసం చూసేటువంటి వాళ్ళకి కొంచెం సామాన్యంగా కనబడుతుందండి. గురువు యోగించినా సరే రవి ఇండికేట్స్ ఎప్పుడు కూడా ప్రమోషన్. ఈ పని ఈ రోజున అయిపోవాలి అంటే రవి అనుకూలిస్తున్నారా లేదా మనం చూస్తే సరిపోతుంది. రవి అనేటువంటి ఆయన సామాన్యంగానే ఉన్నారు కాబట్టి రవి బలం పెంచుకోవడం కోసం ట్రై చేయాలి. సో మనం సైంటిఫిక్గా మనం చూస్తే టెక్నికల్లీ రవి ఎప్పుడు మనకి బలం పెరుగుతారంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఆ రోజు అనుకున్న పని ఆ రోజే ముగించే విధంగా మీరు ప్రయత్నం చేయగలిగితే ఆటోమేటిక్గా రవిని మీ లోపల శరీరంలో మీరు యాక్టివేట్ చేస్తున్నట్టే, మానసికంగా యాక్టివేట్ చేస్తున్నట్టే. సో ఖచ్చితంగా ఏ రోజు పని ఆ రోజే పెండింగ్ పెట్టకుండా చేసేసేయండి. తర్వాత ఏంటి అంటే 5th హౌస్లో కుజుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే కుజుడు అనేటువంటి ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా కోర్టు సమస్యలు కానీ, న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ, శరీర ఆరోగ్యము కానీ, అప్పులు కానీ అన్నీ కూడా కుజుడు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే గురుబలం పెరిగింది, కుజుడు సామాన్యంగా ఉన్నారు. సో దీనివల్ల ఏంటి అంటే అప్పులు తీర్చేసేటువంటి మార్గంలోకి వెళ్తారు. స్లోగా ఒక్కొక్క అప్పు తీర్చడం, ఒక్కొక్క మంచి పనిలోకి కష్టపడడం, ముందుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా కొంచెం బాగుంటాయి. అయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో కానీ గ్యారంటీ లేదు. 50-50 అని చెప్పచ్చు. ఎందుకంటే గురుడు బాగున్నారు కానీ కుజుడు కంప్లీట్లీ యోగించట్లేదు కాబట్టి పర్సనల్ చార్ట్ చూసుకోండి, దాన్ని బట్టి మీరు అది నిర్ణయం తీసుకోవాలి. అయితే 7th హౌస్లో రాహుగ్రహ సంచారం కనబడుతోంది. ఇక్కడ ఆల్రెడీ మనం శుక్రుడు 5th ఉన్నప్పుడు మ్యారిటల్ లైఫ్లో మాట పట్టింపులు తగ్గుతాయి అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ 7th రాహు అండి, అంటే ఎంత తగ్గినా మళ్ళీ వస్తూనే ఉంటాయి. పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి కొంచెం ఆటంకాలు వస్తూ ఉంటాయి. మీరు మళ్ళీ చూడండి 4th బుధుడు యోగిస్తున్నారు, వ్యాపార కారకుడు అనుకున్నాం, కానీ బిజినెస్ హౌస్లో మాత్రం రాహు ఉన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు పడే కష్టానికి విలువ కనబడదు, చేసే పనికి రికగ్నైజేషన్ రాదు, ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ. ఎందుకు, రాహు దోషం పట్టారంటే అదే కనబడుతుందండి. మీరు చేసిన పని 10 మందికి తెలియకపోవడం రాహు దోషం అంటే అలాగే ఉంటుంది. సో మీరు ఒకవేళ బిజినెస్ ఫీల్డ్లో ఉంటే మీ బిజినెస్ని మార్కెటింగ్ చేయండి, ప్రమోషన్స్ అనేటువంటివి బాగా పెంచండి. లేకపోతే రాహు అనేటువంటి ఆయన బాగా ఇంక్రీజ్ అవ్వాలి అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి మీకు ఆ టాలెంట్ని. సో దానివల్ల రాహు ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. ఈవెన్ మ్యారిటల్ లైఫ్లో రాహు అనేటువంటి దోషం పోవాలి అంటే బాండింగ్ అనేటువంటి టైం ఎక్కువగా స్పెండ్ చేయడం కానీ పార్ట్నర్తో, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూసుకుంటే మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. అష్టమ శని అనేటువంటి ఆయన కంప్లీట్లీ వీళ్ళకి స్టార్ట్ అవుతారండి. దీనివల్ల ఏంటంటే వాహన ప్రమాదాలు అవుతూ ఉంటాయి. ఈ రోజంతా బాగానే ఉంటారండి, చాలా హ్యాపీగా మంచి హ్యాపీ మూడ్లో ఉంటారు. సడన్గా ఒక ఫోన్ కాల్ వస్తుంది, మొత్తం మూడంతా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఏదో ఒక ఖర్చు, ఏదో ఒక చిన్న ఆపద, ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక గాయం, ఏదో ఒక విధంగా మూడంతా అప్సెట్ అవ్వడం, ఏదో ఒక విధంగా యాంగ్జైటీ చూడడం, ఇలా ఉంటుందన్నమాట. అంటే గడి గంటం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుగా అష్టమ శని అంటే అలాగే ఉంటుంది. సో ఏం చేస్తారంటే ప్రతి శనివారము లేదా ఎవ్రీడే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. దీనివల్ల సింహరాశి వాళ్ళకి ఉన్నటువంటి దోషాలు, అష్టమ శని యొక్క ప్రభావం నుంచి బయటపడతారు. ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే కాళీ అమ్మవారికి హోమం జరిపించాలి. అష్టమ శని దోషం పోవాలి, మీకు ఎలాంటి ప్రమాదాలు, ఏ నెగిటివిటీ రాకుండా ఈ 2 ఇయర్స్ మీరు కాపాడబడుతూ ఉండాలంటే కాళీ అమ్మవారికి హోమం చేయండి. ఉన్నటువంటి అష్టమ శని దోషం నుంచి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారు. అండ్ ఈవెన్ ఈ మాసంలో మనం చూస్తే అండి రవి కుజ గ్రహ సంచారాలు బాగాలేదు కాబట్టి ప్రతిరోజు చెప్పినట్టుగా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి, కొంచెం సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా ఆరాధన చేయండి. కుజుడు ఫ్యాక్టర్ బలంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ అనేటువంటిది బాడీకి అవసరం. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది చూసుకోండి. 7th హౌస్లో రాహు కాబట్టి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు కనబడతాయండి. ఈ మాసంలో వీళ్ళకి ఏ రంగు బాగా కలిసి వస్తుందంటారు? ఎల్లో కలర్ చాలా బాగుంటుందమ్మా 5th తర్వాత నుంచి. అలాగే కలిసి వచ్చే నెంబర్ ఏంటో? 5th తర్వాత నుంచి నెంబర్ 3 చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే వారం 5th తర్వాత నుంచి గురువారం చాలా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటే ముఖ్యంగా కాళీ అమ్మవారికి హోమం చేయాలి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి, మంచి శుభ ఫలితాలు కనబడతాయి. ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి సమస్యను అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటి అంటే మనీ విషయంలో కానీ, లేకపోతే బిజినెస్ విషయాల్లో కానీ, పార్ట్నర్షిప్ కానీ, మ్యారేజ్ చేసుకునేటప్పుడు కానీ, చేసుకున్న తరువాత డిస్టర్బెన్స్ వస్తున్నాయి, కలిసి ఉండాలా విడిపోవాలా చాలా సమస్యలతో,
ఆర్ సంతానం విషయంలో ఎలాంటి అబ్బాయి పుడతాడు, అసలు ఏంటి విషయం, ప్రతిదీ తెలుసుకోవాలని చాలామంది జిజ్ఞాస ఉంటుంది, సందేహాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రాపర్ గైడెన్స్ ఉంటే బాగుంటుందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే మీ వెనకాల తప్పకుండా నేను ఉంటాను. మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.